తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 3.5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు జరపాలని తీర్మానించింది. ఇక జయశంకర్ యూనివర్సిటీకి అనుబంధంగా 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచి వాటిని ప్రారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే R&B హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10,500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 5,500 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. శ్రీశైలం వెళ్లేటప్పుడు ఆ కోర్ అర్బన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో రిజర్వ్డ్ ఫారెస్ట్ దాంట్లో సుమారు 7,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు 75 కిలోమీటర్ల పొడవుతో ఈ హై లెవెల్ కారిడార్ ని ఎలివేటెడ్ కారిడార్ ని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలపడం జరుగుతుంది.